అసలు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు స్వామి. అందరూ రూమ్ ఫుల్ ఆఫ్ క్రియేటర్స్ ఉన్నారు. ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్ చాలా అనిపిస్తుంది అసలు. సూపర్. రామశరణం స్వామి, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ప్రజెంట్ నేను బెంగళూరులో వచ్చేసినాము. ఇంకొక 13 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం అనమాట. ఇక్కడ ట్రాఫిక్ ఉంది. ఒక స్వామి రామ్ అని చెప్పి ఒక స్వామి మన రాజమండ్రి నుంచి అబ్బాయి, ఆ స్వామి ఇక్కడ జాబ్ చేస్తున్నాడు బెంగళూరులో. సో నా సబ్స్క్రైబర్ అనమాట. అతను మనకు ఈరోజు పికప్ చేసుకుంటా అని చెప్పిండు. ఆ స్వామి అతన్ని పంపించినట్టుంది నా దగ్గరికి. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ వచ్చి కూడా స్వామి 20 మినిట్స్ అట్లా అవుతుంది. అండ్ బస్ కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట. రామశరణం స్వామి ఫైనల్లీ వచ్చేసినాము బెంగళూరు. మనము ఏమంటారు మరాఠా హాలీ ప్లేస్కి. బెంగళూరులో బస్సు ఎక్కగానే నేను ఒక విషయానికి మంచి ఇంప్రెస్ అయినా. అదేంటంటే బస్సులో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి విండోకి QR కోడ్స్ ఉన్నాయి. సో మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నామో ఆ QR కోడ్ స్కాన్ చేసి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేయచ్చు. కండక్టర్కి అది చూపిస్తే మనకు టికెట్ ఇచ్చేస్తాడు అనమాట. చాలా మంచి ఫీచర్ ఇది. ఇతనే మన సబ్స్క్రైబర్ రామ్ స్వామి. ఇతనే మనకు ఇప్పుడు అకామిడేషన్ ఇతని దగ్గరే ఉంటాం అనమాట. చాలా మంచి పర్సన్, చాలా హెల్ప్ చేస్తుండే నాకు. ఇప్పుడు నా కోసం గంట సేపు వెయిట్ చేసిండు అక్కడ ఫ్లైఓవర్ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇదే అనమాట శారది PG ఫర్ జెంట్స్. రామశరణం స్వామి ఇప్పుడు స్నానం చేసుకున్నా. అండ్ ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్దామని అనుకుంటాము. నేను ఇంకా రామస్వామి ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకొని, అంటే నేను స్నానం చేసిన తర్వాత కంపల్సరీ దర్శనం చేసుకోవాలి దేవుణ్ణి. చేసుకున్న తర్వాత నేను ఇక యూట్యూబ్ క్రియేటర్స్ ఆఫీస్ ఉంటుంది, అంటే గూగుల్ ఆఫీస్కి వెళ్ళిపోతా. ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయాక ఇక్కడ జిరాక్స్ షాప్కి వచ్చినాం అనమాట. బికాజ్ యూట్యూబ్ వాళ్ళు ఏమన్నారంటే ఒకటి గవర్నమెంట్ ID ప్రూఫ్ తీసుకొని రమ్మన్నారు. నేనేమో ఫిజికల్ కార్డు వేయలేదు. సో ఇక్కడ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకున్నా. అండ్ మీన్ వైల్ మన రామస్వామి ర్యాపిడో బుక్ చేసిండు మన కోసం. ఇక్కడ దగ్గరలోనే ఉంది, 3 కిలోమీటర్స్లో మనం వెళ్ళిపోవచ్చు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. బికాస్ క్రియేటర్స్ అందరూ ఒక దగ్గర కలుస్తారు, యూట్యూబ్ క్రియేటర్స్. అండ్ వాళ్ళు క్రియేటర్ అప్డేట్స్ కూడా ఇస్తారంట కొన్ని. అండ్ చూడాలి ఇంకేమేమి అవుతాయో. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. లెట్ us see how it will be. ర్యాపిడో అయితే వచ్చేసింది అండ్ నేను వెంటనే స్టార్ట్ అయిపోయినా. బెంగళూరు రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందంట నైట్ టైం. నేనైతే ఫేస్ చేయలేదు. బై ద వే ఇదే బిల్డింగ్ మనం వెళ్ళేది గూగుల్ అనంతా. ఇందులోనే మన యూట్యూబ్ ఈవెంట్ ఉంది. నేను లోపలికి అలౌ చేసారు ఇట్లా మెయిల్ చూపించగానే. అండ్ వన్స్ లోపలికి వెళ్ళగానే ఆఫీస్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మాకు సపరేట్ సెక్షన్ పెట్టారు ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, యూట్యూబ్ క్రియేటర్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్. ఇక్కడ నా ఛానల్ ID ఇంకా నా డీటెయిల్స్ చెప్పగానే వాళ్ళు నాకు ఒక ID కార్డ్ ఇంకా నా హ్యాండ్కు బ్యాండ్ కట్టారు. మీన్ వైల్ అందరూ వచ్చే లోపల నన్ను ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. సో అక్కడే రిజిస్ట్రేషన్ అవుతుంది మాది. అండ్ ఇదంతా గూగుల్ అనంత ఆఫీస్ అనమాట. మీద గూగుల్ వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆఫీస్ అయితే చాలా బాగుంది. మీన్ వైల్ ఇక అందరూ నెట్వర్కింగ్ స్టార్ట్ చేశారు. నేను కూడా అందరితో పరిచయం చేసుకోవడం స్టార్ట్ చేసిన. అందరిది మీరు ఏం చేస్తారు, మీ ఛానల్ ID ఏంటి, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం, వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అట్లా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది అయిందనమాట. ఈలోపు మేనేజ్మెంట్ వాళ్ళు మనం మీదికి వెళ్ళాలి, బీ రెడీ గాయ్స్ అని చెప్పి అన్నారు. 10 మెంబర్స్ డివైడ్ కమ్మని చెప్పారు అనమాట. మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు. తెలుగు, హిందీ, రాజస్థానీ ఎవరెవరో వచ్చారు. మాకు బాగా అనిపిస్తుంది. ఇక క్రియేటర్స్ అందరం మీదికి స్టార్ట్ అయినాము. లిఫ్ట్లో 11th ఫ్లోర్కి తీసుకెళ్ళారు గూగుల్ అలంతా బిల్డింగ్లో. అండ్ మాకు కొంచెం టైం ఇచ్చారు ఇంకా నెట్వర్కింగ్ చేసుకోవడానికి. కింద టైం సరిపోలేదు కాబట్టి అసలు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు స్వామి. అందరూ రూమ్ ఫుల్ ఆఫ్ క్రియేటర్స్ ఉన్నారు. ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మోటివేషన్, ఇన్స్పిరేషన్ చాలా అనిపిస్తుంది అసలు. అంటే మనం చూస్ చేసుకున్న పాత్ కరెక్టే అని చెప్పి ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఇది. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ నేను మాట్లాడుతున్న ఇద్దరు క్రియేటర్స్ బుర్కా వేసుకున్న వాళ్ళు ఇద్దరు ట్విన్ సిస్టర్స్ అంట. వాళ్ళ ఫేస్లెస్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తారు వాళ్ళ ఫేస్ చూపించకుండా. ఇద్దరికి 5 మిలియన్ 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 7 ఏళ్ళు కష్టపడ్డారంట ఆ నంబర్స్ రావడానికి. సో మీరు ఒకవేళ బిగినర్ అయ్యి ఉండి ఇప్పుడే స్టార్ట్ చేస్తే డిసప్పాయింట్ కాకండి. మీ డే కూడా కంపల్సరీ వస్తుంది. గివ్ అప్ ఇవ్వకండి అంతే. ఫైనల్లీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. యూట్యూబ్లో వస్తున్న మేజర్ అప్డేట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్స్ ఎట్లా యూజ్ చేయాలి మన గ్రోత్ కోసం. అండ్ అలాగే యూట్యూబ్ క్రియేట్ అని ఒక కొత్త అప్లికేషన్ లాంచ్ చేస్తున్నారు మా క్రియేటర్స్కి వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీన్ వైల్ లంచ్ కూడా టైం అయింది. మాకు వాళ్ళే లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇండియన్, చైనీస్, అమెరికన్ ఫుడ్ ప్రొవైడ్ చేశారు. మా క్రియేటర్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఫుడ్. నేను మాత్రం
కాఫీ తాగుదామని చెప్పి క్యాఫేకి వెళ్ళిన, ఒక స్పెషల్ కోల్డ్ కాఫీ చేయించుకున్నా. దీక్షలు ఉన్నాం కదా, సో నేను బయట ఏం తినొద్దు, నేను అందుకే ఒక కోల్డ్ కాఫీ తీసుకున్నా అంతే, అంతకుమించి నేను ఏం తీసుకోలేదు. వాళ్ళు నాకు ఫ్రూట్స్ ఇస్తామన్నారు, అంటే కట్ చేసిన ఫ్రూట్స్ వద్దని చెప్పిన. నేను ఇట్లా నార్మల్గా ఉంటాయి కదా, యాపిల్ కానీ బనానా కానీ అలా ఇస్తే తింటా అని చెప్పిన. బికాజ్ ఫస్ట్ టైం మనం ఎందుకన్నా జాగ్రత్తగా ఉండాలి, ఏ పడితే తినవద్దు, ముందే మా గురుస్వామి చెప్పిండు. సో అదనమాట, ఐఎమ్ హ్యావింగ్ మై కోల్డ్ కాఫీ. ఇక వన్స్ లంచ్ అయ్యాక మమ్మల్ని వేరే ఫ్లోర్కి తీసుకెళ్ళారు, 4th ఫ్లోర్కి. అక్కడ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు, ఫన్ యాక్టివిటీస్. అవి ఏంటో మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తున్నారు కదా, నేను పిన్ త్రో చేయడము అది కంప్లీట్ చేసిన తర్వాత ఇది ఉంది వీల్ ఆఫ్ ద వర్టికల్ లైవ్ అని చెప్పి, అది కూడా అందులో నాకు లైవ్ వెళ్ళమని చెప్పినుండే ఏదైనా పార్ట్నర్తోని, అక్కడ ఉన్న పార్ట్నర్తోని. సో నేను లైవ్ వెళ్ళడం కూడా జరిగింది. ఇక్కడ ఈ ఉంది కదా ఈ సిస్టర్, తినతో నేను లైవ్ వెళ్ళిన. ఇది నా లాస్ట్ గేమ్ ఇక ప్లింక్ ఆఫ్ ప్లాన్స్. ఇందులో కూడా నేను ఆడి కంప్లీట్ చేసేసిన. అండ్ దీని తర్వాత సెషన్ స్టార్ట్ చేశారు. అక్కడ మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాక ఒక లైవ్ కాన్సర్ట్ ముంబైలో ఉన్న వాళ్ళ టీం నుంచి పెట్టారు. యూట్యూబ్ క్రియేట్ అనే ఒక కొత్త అప్లికేషన్ మాకు ఇచ్చారు, బీటా వర్జన్ యూజ్ చేయమని. సో దాని అప్డేట్ అడిగారు, మీకు ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, ఏది బెటర్ అనిపించిందో చెప్పమంటే నేను లేచి నాకు తోచిన ఫీడ్బ్యాక్ నేను చెప్పిన. స్వామి ఈవెంట్ అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తారు అనమాట మా అందరికీ, క్రియేటర్స్కి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకుంటున్నాము. నో సింగిల్. థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ అయితే చాలా అంటే చాలా మంచిగా అయింది. నేను ఇంత దూరం హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి మంచి పని చేసిన అనిపించింది. అండ్ వెంటనే రూమ్కి స్టార్ట్ అయిపోయినా. అండ్ అక్కడ స్నానం చేసుకొని డైరెక్ట్గా నేను టెంపుల్కి వెళ్ళిపోయిన దర్శనం. స్వామి శరణం స్వామి దర్శనం అయిపోయింది. పొద్దున్న నేను వచ్చిన టెంపుల్కి వచ్చిన, శ్రీ ధ్యానాంజనేయ స్వామి టెంపుల్. అండ్ అక్కడ యూట్యూబ్ క్రియేటర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చి మన రామస్వామి వాళ్ళ రూమ్లో స్నానం చేసుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చిన అనమాట. కొంచెం ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి. 8:50కి ఉంది బస్ నాది. స్వామిగా నేను బస్సు ఎక్కడానికి వెళ్తున్నాను అనమాట. ఇప్పటిదాకా ఈ గుళ్ళనే చేస్తే కూస్తున్నాము. అండ్ ఫైనల్లీ నేను రామస్వామికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ నాకు వస్తుంది. పొద్దుగాల గంట సేపు వెయిట్ చేసిండు మన సబ్స్క్రైబర్ రామస్వామి. యాక్చువల్లీ ఇట్లా అఫిలియేట్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి నాకు మెసేజ్ చేస్తుండే ఇన్స్టాగ్రామ్లో. అండ్ స్వామి మీ ఫాలోవర్ని నేను, అది మీ వీడియోలు చూస్తుంటుంది అన్నాడు. అట్లా నేను బెంగళూరు, ఎక్కడి నుంచి అంటే బెంగళూరు అని చెప్పిండు. సో నేను బెంగళూరు ఇట్లా వచ్చేది ఉందంటే, అరే మాకు పక్కనే అవుతుంది, నా దగ్గరకు వచ్చి ఉండు స్వామి ఒకరోజే కదా అని చెప్పి అట్లా తీసుకొచ్చిండు అనమాట. చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. స్వామి శరణం. ఇప్పుడు ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు వేరే వీడియోలు ఎడిట్ చేసేట్టు ఉన్నాయి. బస్సులో కూర్చొని ఎడిట్ చేసుకుంటూ ఉంటా. సో సీ ఇన్ టుమారోస్ బ్లాగ్. బాయ్ స్వామి. స్వామి శరణమే.